సో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏ ఏ అందరంటే చాలా మంది ఎట్లా అయ్యారంటే ఇప్పుడు ఇప్పుడు ఏమంటే మతాల పేరు దైవ అంటే ఇప్పుడు మతాల పిచ్చి ఉండదు, దైవం పిచ్చి ఉండదు, అది పిచ్చి ఉండదు, ఇది పిచ్చి ఉండదు, ఇంకేంది ఇప్పుడు అట్లా ఉండదు అంటారు. అంటే ఇక్కడ నేను ఒకటే చెప్తున్నాండి, దైవం పిచ్చి ఎవ్వరికి లేదు, మతాల పిచ్చి ఎవ్వరికి లేదు. నేను చెప్పేది ఏంటంటే నిజమైన దైవం మనలోనే ఉంది, ఆ నిజమైన శక్తి మనలోనే ఉంది, ఆ దైవ స్వరూపమే మనలో ఉంది. మతం ఏందో లేదు, దైవం ఏందో లేదు, మనలోనే, మన బయట ఉంది, మన లోపల ఉంది, ప్రపంచం మొత్తం దైవం ఉంది. కానీ కొందరు ఎట్లా అయ్యారంటే, కొందరు మనుషులు ఎట్లా అయ్యారంటే అంతా ఏం ప్రచారం చేస్తున్నారంటే దైవం పిచ్చి ఉండొద్దు, ఈ దైవమే లేదు, అసలు దేవుడే లేడు, అసలు ఏం లేదు. ఒక్క నిమిషం అండి, ఆ దైవం అది దేవుడు సరే, మీరు ఒక్క నిమిషం ఒకసారి నమ్మకండి, అది సరే ఒకసారి దైవం పక్కన ఉండండి. మీరు అసలు ఏం లేకుంటే ఒక 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 ఇంకో మీరు తీసుకోండి, ఒక జంతువు నుంచి మళ్ళీ లేకుంటే ఒక ఒక జంతువు నుంచి, ఒక జంతువు ఉంటుంది పుట్టినప్పుడు మనమే. అంటే నేను ఒకటి చెప్తున్నా, మనుషులం ఒకటేసారి మనుషులం పుట్టామండి. మనం చిన్న చిన్నగా ఉట్టుకుంటూ వస్తాం, ఫస్ట్ ఒక చీమనో లేకుంటే దోమనో లేకుంటే ఇంకా ఒక జంతువు అట్లా చిన్న చిన్న అట్లా ఎత్తుకుంటే మనం మానవ జన్మకు వస్తామండి. ఇది ఎవరికి ట్రూత్ తెలియదు, జస్ట్ యోగా చేసేటోళ్ళకు యోగా చేసినాక ఆ స్థితికి ఎన్లైట్మెంట్ ఒక యోగికో తెలుస్తుంది, ఒక యోగులకు తెలుస్తుంది, చేస్తారు కదా హిమాలయ ఇట్లా, వాళ్ళకి తెలుస్తుంది, నిజమైన యోగులకు తెలుస్తుంది. అంటే నేనేం చెప్తున్నా అంటే అంటే నాకు జన్మ రాశి తెలియదు. అంటే ఇప్పుడు ఇప్పుడు నిజం చెప్తున్నా అండి, నేను ఒకటేసారి మనం అంటే ఇప్పుడు ఆ చిన్న చీమైనా సరే, మన మనుషులమైనా సరే, మనం ఎట్లా పుట్టాం, అసలు అసలు ఏ కారణం లేదైతే పుట్టాం. ఏదో సంథింగ్ ఏదో ఉంటుంది కదా, ఒక నాటికి ఒక ఫస్ట్లా ఏదో సంథింగ్ ఉంటుంది, ఒక పవర్ ఉంది కాబట్టి ఆ పవర్ మొత్తం నడిపిస్తుంది. అసలు మనం ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఇట్లాంటి చేతులు ఎట్లా వస్తున్నాయి, ఇట్లా ఇప్పుడు మైండ్ ఎట్లా ఆలోచిస్తుంది, ఇప్పుడు మనం ఎట్లా మాట్లాడుతున్నాం అంటే మీరు అర్థం చేసుకోండి. మీ చుట్టుపక్కల సంథింగ్ ఆ గాలి వస్తే మనకు గాలి వస్తుంది. ప్లస్ మనం ఇప్పుడు ఇప్పుడు అవి వస్తువులలో ఉంటాయండి. ఒక సంథింగ్ ఒకటి తీసుకొని బైక్ ఉందండి, బైక్ దానికి జస్ట్ అవి పార్ట్స్ అండి. ఆ పార్ట్స్ అయినా సరే ఆ బైక్ ఇప్పుడు అన్నీ వేసి మనం నడుస్తుంది. అరే జస్ట్ ఆ పార్ట్స్ ఎట్లా నడుస్తుంది చెప్పండి. ఏదో సంథింగ్ శక్తి ఉంది, ఒక శక్తి ఉంది కాబట్టి నడుస్తుంది. ఇంకోటి కరెంట్ తీసుకోండి, కరెంట్ జస్ట్ వైర్ అంటే అది, ఆ వైర్ల కరెంట్ ఎట్లుంది, సంథింగ్ ఏదో శక్తి ఉంది కదా. అంటే మీరు చూడండి, ఇక్కడైనా సరే అక్కడైనా సరే ఏ ప్రపంచం మొత్తం ఏదో సంథింగ్ ఏదో పవర్ ఉంది అని మీకు మనకు అర్థమవుతుంది. అంటే నేను చెప్పేది ఏంటంటే ఏదో శక్తి ఉందండి పక్క అని అది అర్థం చేసుకోండి. ఫస్ట్ సృష్టి మొత్తం శక్తి ఉంది, అది సంథింగ్ ఏదో శక్తి అనుకోండి. ఆ శక్తిని కనుక్కోవడం ఎలా, ఆ శక్తిని కనుక్కోవడం ఎలా అంటే మనం ధ్యానం చేస్తే, కరెక్ట్ ఒక స్థితిలో ధ్యానం చేస్తే మనం చిన్న చిన్నగా చేసుకోవడంతో మనకు ఒక్కొక్కటి అర్థమయ్యే ఆ స్థితిలో ఉంటుంది, తెలుసా అండి. ఇప్పుడు కానీ కొందరు ఏమయ్యారంటే, కొందరు మనుషులు దైవం లేదు, మతం లేదు, ప్రచారం లేదు, నేనే అంత అని నేనే అనుకుంటా, నేనే మొత్తం, నేనే దైవం అంత అని దైవం పిచ్చి, ఇంకా మత పిచ్చి, ఏ పిచ్చి లేదు, అంత ఏం లేదు, అంత ఫ్రాడ్ అని కొందరు చెప్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. కానీ వాళ్ళు ఎంత చెప్పినా, ఎంత చేసినా సరే, ఎంత ఎంత ఎడతెగకుండా ఎంత మంచి గానం చేసినా, ఎంత మంచిగా చెప్పినా సరే అది తప్పు. ఇప్పుడు ఎందుకంటే ఎప్పుడైనా సరే నీతి నిజాయితీ గెలుస్తుంది, సత్యం గెలుస్తుంది అంతే. అంటే సత్యాన్ని నమ్ముకొని ఉండాలి మనం కూడా ఎప్పుడైనా సరే. అట్లా చెప్పేటోళ్ళ మాటలు నేను చెప్తున్నా సరే, వినండి అండి. కానీ అది నిజమా లేకుంటే అబద్ధమా ఒకసారి ఎంక్వైరీ చేయాలి. సరే వారైతే ధ్యానం చేయరు, ఏం చేయరు, వాళ్ళకి అర్థం కాదు, ఏదో ఇంకా మైండ్ వచ్చిందా ఇంకా చెప్పినామా అంతే ఉంటుంది కదా. ఇంకా లేచినామా, వచ్చిందా, తిన్నామా. ఇప్పుడు లేచినామా పొద్దుగల ఆ మైండ్ వచ్చిందా, కదా ఫోన్ పట్టుకుంటారా, మతం లేదు, తిట్టం లేదు, ఏం లేదు, అంత మొత్తం ప్రచారం చేస్తారు. ఇంకా అదే వాళ్ళ ఏదో మైకం, వాళ్ళ మైకం. అందుకే అంటారు ఇది మాయా ప్రపంచం అని. ఒక్కొక్కది ఒక కథ ఉంటుంది ఇక్కడ. అందుకని నేను చెప్తున్నా ఏంటంటే వాళ్ళు అట్లా చెప్తారు, సరే మీరు వాళ్ళని వినండి, అంత వేయండి. కానీ అది ఎంతవరకు నిజమని తెలుసుకోండి, నిజం తెలుసుకొని ప్రయత్నించండి, సత్యం తెలుసుకొని ప్రయత్నించండి. నీకు నేను స్వానుభవం చెప్తాను, నేను చెప్తున్నా మీకు. కానీ వాళ్ళకి స్వానుభవం లేదు, జస్ట్ మైండ్లో ఉందంటే ఇట్లా ఇట్లా ఇది ఇట్లా వాళ్ళు చూడలేదు, చేయలేదు వాళ్ళు. కానీ ఒకసారి వాళ్ళు కూడా ధ్యానం చేసి వాళ్ళకి అర్థమవుతుంది ప్రతి ఒక్క దైవ స్వరూపమే. అందుకని ఏం చెప్తున్నా అంటే ఒక్కసారి మీరు అంత ఏంటండి, కానీ నిజమేంటో తెలుసుకోండి. ఎవరిని నమ్మొద్దు ఉత్తగా, మనం ఎవరిని నమ్మి మోసపోద్దు అసలు. మనం చాలా ప్రపంచాన్ని చెడగొట్టిగా చాలామంది చాలా రకాలుగా ట్రై చేస్తారు, వాళ్ళకి తెలియకుండా సరే తెలిసిన చెప్తాను. అందుకే అదే అంటే వాళ్ళు అనుకోరు నేను చెడగొట్టాలని, కానీ వాళ్ళకి తెలిసిందే, వాళ్ళకు తెలుస్తుందిగా, అదే నిజం అనుకుంటారు వాళ్ళు. సైకాలజీ సంథింగ్ తెలుస్తుంది, అదే నిజం అనుకుంటారు. కానీ అది ఎప్పటికైనా సరే తప్పే. నేను చెప్తున్నా ఒకటి, మనం ఒక ఒక విషయం ఉందంటే దాని గురించి ఎంత నిజం ఎంత అబద్ధం అని తెలుసుకొని ఉండాలి. అందుకే అది తెలుసుకున్నాం అనుకో, చిన్న తెలుసుకున్నాం అనుకో తెలుస్తుంది ఎప్పుడో సరే పక్క లాస్ట్కి వచ్చే సత్యమే ధర్మమే న్యాయమే. కానీ లాస్ట్ చివరికి నిలిచే సత్యం ధర్మం న్యాయం. కానీ మనం ఒక విషయం ఉంటే అది ఒక విషయం విన్నామనుకో, యూట్యూబ్లో సంథింగ్ ఏదో విన్నామనుకో, ఏదో ఒక వీడియో ఏదో ఎమ్మటి మనం డిసిషన్ తీసుకోవచ్చు, అది ఎంత నిజం ఎంత అబద్ధం అని తెలుసుకొని మనం ఒక డిసిషన్ తీసుకోగలం. అందుకే సత్యాన్ని అనుకోండి, సత్యమేవ జయతే. ధన్యవాదములు.